అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పాకిస్తాన్ గడ్డపైన అంతర్జాతీయ క్రికెట్ ఆడడం అంటే అది కేవలం ఆట మాత్రమే కాదు, ప్రాణాలను కూడా పణంగా పెట్టడమే. ఉగ్రవాదాన్ని ఏళ్ల తరబడి పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్కు ఇప్పుడు ఆ ఉగ్రవాదమే తీవ్ర నష్టాన్ని మిగులుస్తుంది. తాజాగా శ్రీలంక క్రికెట్ జట్ పాక్ పర్యటనలో ఉగ్రకాటుకు తలొగ్గింది. ఇస్లామాబాద్లో జరిగినటువంటి ఆత్మాహుతి దాడి ఆటగాళ్లలో తీవ్రమైనటువంటి భయాన్ని నింపింది. అందుకే 16 మంది సభ్యుల జట్టులోని కీలకమైనటువంటి 8 మంది ఆటగాళ్లు ఇప్పుడు క్రికెట్ ఆడకుండా స్వదేశానికి తిరిగి వచ్చేయాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాకిస్తాన్లో క్రికెట్ ఆడకుండా ఈ అనూహ్య పరిణామంతో పాకిస్తాన్ శ్రీలంక మధ్య జరగవలసినటువంటి వన్డే సిరీస్ రద్దయ్యేటువంటి ప్రమాదం ఏర్పడింది. ఇప్పుడు తాజాగా నిజానికి రావల్పిండి వేదికగా ఈరోజు రెండో వన్డే జరగాల్సి ఉంది. కానీ దానికి కొన్ని గంటల ముందే ఆటగాళ్లు దేశం విడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తొలుత పాకిస్తాన్ అధికారులు భద్రతపైన పూర్తి హామీ ఇచ్చారు. దీంతో పర్యటన కొనసాగించాలని శ్రీలంక బోర్డు భావించింది. అయితే జట్టు సభ్యులు హోటల్లో సమావేశమైన తర్వాత కీలకమైనటువంటి 8 మంది ఆటగాళ్లు వెనుదిరగాలని పట్టుబట్టారు. శ్రీలంక క్రికెట్ బోర్డు సైతం వారిని ఆపేందుకు ప్రయత్నించింది. మధ్యలోనే వైదొలిగితే 2 ఏళ్ల పాటు నిషేధం విధిస్తామంటూ కూడా శ్రీలంక క్రికెట్ బోర్డు వారి ఆటగాళ్లను హెచ్చరించింది. అయినా కూడా ఆటగాళ్లు తమ నిర్ణయాన్ని మార్చుకోలేదు. ప్రాణాల కంటే ఏది ఎక్కువ కాదనుకున్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ ఆ దేశ మంత్రి మొహసిన్ నఖ్వీ రంగంలోకి దిగారు. ఆయన ఇస్లామాబాద్లోని హోటల్లో శ్రీలంక ఆటగాళ్లతో మాట్లాడారు. పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే పాకిస్తాన్లోని శ్రీలంక హైకమిషనర్తో చర్చలు జరిపారు. హైకమిషనర్ పాక్ చర్యలపైన సంతృప్తి వ్యక్తం చేసిన ఆటగాళ్లలో ఉన్నటువంటి భయాందోళన మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి దెబ్బతిన్నారు శ్రీలంక క్రికెటర్లు. 2009లో ఇదే రకమైనటువంటి దాడితో తీవ్రంగా గాయపడ్డారు కూడా క్రికెటర్లు. ఆటగాళ్లలో ఇంత భయం ఉండడానికి ముఖ్య కారణాలు కూడా ఉన్నాయి. మొన్న మంగళవారం ఇస్లామాబాద్లో జరిగినటువంటి ఆత్మాహుతి దాడిలో 12 మంది మరణించారు అక్కడ పాకిస్తాన్లో. అదే రోజు ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని ఓ క్యాడెట్ అకాడమీ పైన ఉగ్రదాడి జరిగింది. దీనికి తోడు 2009 మార్చి 3న అత్యంత దారుణమైనటువంటి ఘటన ఇది. లాహోర్లోని గడాఫీ స్టేడియం సమీపంలో శ్రీలంక క్రికెటర్లు ప్రయాణిస్తున్నటువంటి ఆ జట్టు బస్సు పైన జరిగిన ఉగ్రదాడి క్రికెట్ చరిత్రలోనే అత్యంత దారుణమైనటువంటి ఘటనగా మిగిలింది. ఇప్పుడు ఇంకా ఆ యొక్క సంఘటన శ్రీలంక క్రీడాకారులను వెంటాడుతుంది. ఆ దాడిలో 7 శ్రీలంక ఆటగాళ్లు గాయపడగా 8 మంది పోలీసులు దారుణంగా చనిపోయారు ఆ ఉగ్రదాడిలో. ఈ ఘటన కళ్ళ ముందే జరిగింది. శ్రీలంక క్రీడాకారుల కళ్ళ ముందే జరిగింది. వారందరూ గాయపడ్డారు. ప్రత్యక్షంగా ఆ అనుభవాన్ని పొందారు. కాబట్టి పాకిస్తాన్లో క్రికెట్ అంటే దినదిన గండంగా మారిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన తర్వాత పాకిస్తాన్లో చాలా కాలం పాటు అంతర్జాతీయ క్రికెట్ పూర్తిగా నిలిచిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే మిగతా 2 వన్డేలు కూడా వాయిదా పడ్డాయి ఈ రోజుతో కాకుండా. సో ఆ అవకాశం కనిపిస్తుంది, వాయిదా పడేటువంటి అవకాశం. ఒకవేళ ఈ సిరీస్ పూర్తిగా రద్దయితే నవంబర్ 19 నుంచి శ్రీలంక ఆడవలసినటువంటి ట్రై సిరీస్ను కూడా వాయిదా పడేటువంటి అవకాశం ఉంది. దీంతో శ్రీలంక సంచలన నిర్ణయం తీసుకున్న ఆటగాళ్ళని చెప్పొచ్చు. ఒకవైపు బోర్డు ఒత్తిడి తెస్తున్నా కూడా ప్లేయర్స్ మాత్రం తమ ప్రాణాలని పణంగా పెట్టాలని చెప్పేసి అనుకోవట్లేదు. వారు 8 మంది ఇప్పటికే వెనక్కి వెళ్ళిపోదాన్ని నిశ్చయించుకున్నారు. సో మిగతా 11 మంది ప్లేయర్స్ లేరు కాబట్టి ఈరోజు మ్యాచ్ అయితే ఆగేటువంటి పరిస్థితే కనపడుతుంది. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్తాన్కి మరొక కీలక ఎదురుదెబ్బ తగిలిందని చెప్పొచ్చు. ఇప్పటికే భారత్ పూర్తిగా పాకిస్తాన్తో క్రికెట్ అక్కడ ఆడాల్సినటువంటి పరిస్థితి నుంచి తప్పించుకుంది. అంటే పాకిస్తాన్లో అసలు ఆ యొక్క ప్రాంతంలో అడుగు పెట్టాల్సిన అవసరమే లేదు, మనకు అక్కడ ఆడాల్సిన అవసరమే లేదు. అక్కడ మొత్తం కూడా ఉగ్రవాదులతో కకావికలమైపోయినటువంటి ప్రాంతం కాబట్టి అక్కడికి వెళ్లాల్సిన పని లేదంటూ కూడా భారత్ చాలా కాలంగా ద్వైపాక్షిక సిరీస్లు కూడా వారితో రద్దు చేసుకుంది, వారితో ఆడట్లేదు. ఇప్పుడు మిగతా దేశాలు కూడా అదే రకమైనటువంటి పరిస్థితికి దారితీస్తున్నట్టుగా కనపడుతుంది. మొన్న మధ్యలో ఇలాంటి ఘటనలు జరిగాయి. వేరే దేశ క్రికెటర్లు కూడా వచ్చినప్పుడు అక్కడ కొంత ఆందోళనకు గురయ్యారు. మరలా అక్కడ దేశంలో ఉన్నటువంటి భద్రతా సిబ్బంది మంత్రులందరూ రంగంలోకి దిగితే వారు కొంత ధైర్యం తెచ్చుకుని ఆడారు. ఇప్పుడు శ్రీలంక క్రీడాకారులు మాత్రం ఆ యొక్క తప్పిదం చేయదలుచుకోలేదు. 2009లో జరిగినటువంటి దారుణమైనటువంటి సంఘటన ఇంకా వారి కళ్ళ ముందే కదులుతుంది కాబట్టి అప్పుడు క్రీడాకారులందరూ బస్సులో వెళ్తుండగా ఉగ్రవాదులు చేస్తున్నటువంటి భీకరమైనటువంటి దాడికి వారు పూర్తిగా బస్సులో ఉన్నటువంటి 7 క్రీడాకారులు గాయపడ్డారు. అజంతా మిండీస్ కానీ మిగతా క్రీడాకారులందరూ కూడా తీవ్రంగా గాయపడ్డారు. అక్కడ అదృష్టం బాగుండి ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు. కానీ
వారికి అక్కడ జరిగినటువంటి దాడి, దాని ప్రభావం, దాని తాలూకు అనుభవాలు ఇంకా వారి కళ్ళ ముందే ఉన్నాయి. అందుకే మరలా అలాంటి అవకాశాన్ని అవతల వారికి ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకురావట్లేదు వారు. అందుకే ఇక పాకిస్తాన్లో క్రికెట్ ఆడేటువంటి అవకాశం లేదనేటువంటి విధంగా అక్కడ పూర్తిగా శాంతి భద్రతలు విఘాతం కలిగింది కాబట్టి అక్కడ శాంతి భద్రతలు సరిగా ఉండవు కాబట్టి పాకిస్తాన్లో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా ఎవరు కూడా చెప్పలేరు. కాబట్టి శ్రీలంక క్రీడాకారులు ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా పాకిస్తాన్తో జరగవలసినటువంటి శ్రీలంక క్రికెట్ మ్యాచ్ అయితే రద్దయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి క్రీడాకారులు తీసుకున్న నిర్ణయంతో.